ఒకవైపు ఏమో రెండు కళ్ళ సిద్ధాంతము, మాకు తెలంగాణ ముఖ్యమే, ఆంధ్ర ముఖ్యమని చెప్తారు. అదే వేదిక మీద ఒక తెలంగాణ పార్టీ టీడీపీ ప్రెసిడెంట్ అనేట ఆయన పేరు ఏం పేరు, నరసింహులు గారు మరి వయసు రీత్యా చూస్తే పెద్ద మనిషిలా కనబడుతున్నాడు. ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న ఆయన తన ప్రాంతం పరువు తానే తీసుకోవడం అంటే అంత ఆత్మగౌరవం లేని బానిసగా తెలంగాణ ఇప్పుడు టీడీపీలో కూడా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు మా ఖమ్మం జిల్లాలో తీసుకుంటే చాలా మంది టీడీపీ వాళ్ళు ఉంటారు. టీడీపీ వల్ల లబ్ధి పొందిన చాలా మంది బీసీలు ఉంటారు. కొంతమందికి వ్యతిరేకించవచ్చు, కొంతమందికి అభిమానం ఉండొచ్చు. కానీ ఒక ప్రాంతం యొక్క అధ్యక్షుడు ఆ ప్రాంతానికి ఎటువంటి విలువ లేదు, ఐడెంటిటీ లేదు, అసలు డిక్షనరీ లేదని ఒక స్టేజ్ మీద చెప్తున్నప్పుడు ఆ మాట్లాడుతున్న స్టేజ్ మీద మాట్లాడుతూ వింటున్న పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే అట్లా మాట్లాడకూడదా బాబు, నువ్వు అట్లా మాట్లాడకూడదు, తక్కువ చేయొద్దని చెప్పాలి. రెండు రాష్ట్రాలు మనం విడిపోయినాం రాజకీయ కారణాల రీత్యా, లేకపోతే పరిపాలన కోసము. అట్లా తెలంగాణను అవమానం చేయకూడదని గడ్డి పెట్టాలి కదా అక్కడ ఉన్నోళ్ళు. అంటే ఒకవేళ ఆయన పేరు బక్కని నరసింహులు, ఆ బక్కని నరసింహులు గారు ఒకవేళ పొరపాటుగానో తెలివకనో అజ్ఞానంగానో మూర్ఖత్వంలోనో మాట్లాడితే మరి దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు కదా స్టేజ్ మీద. ఆయన ఒక్కడు మాట్లాడలే కదా. అంటే పొరపాటు జరగడము, తప్పు చేయడం వేరు, జరిగిన తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు. ఒకవేళ నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికి విజ్ఞులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ బక్కని సాయిలు అనే మనిషి, బక్కని నరసింహులు అనే ఆయన ఒకవేళ తప్పు చేసి ఉంటే మీరు క్షమాపణ చెప్పండి. లేదు ఆయనకి తెలియదు, అజ్ఞానంతో మాట్లాడిండు, మూర్ఖంతో మాట్లాడిండు.